Okay. Good afternoon. Good afternoon, sir. Shama. Okay. I think my screen is visible to you. Okay. Can be see Yes, that? sir. Okay. Right. అవర్ సబ్జెక్ట్ నేమ్ గోస్ టు ఏంటి అని అడిగితే ఫస్ట్ నుంచి వెరీ ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నాము. మనం ఉన్నటువంటి ఏంటి అని అడిగితే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్నాము. ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మనం నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ పేరు ఏంటి అని అడిగితే సింప్లీసే డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించింది కాదు. ఇది ప్యూర్లీ కాన్సెప్ట్ బేస్డ్. ఒక్కొక్క టాపిక్లో ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని ఎలా వాడాలి అనేటటువంటి దాని మీద మాత్రమే మనం ఇందులో నేర్చుకుంటాం. వన్స్ మనకి ఆ కాన్సెప్ట్ కనుక అర్థమైంది అని అడిగితే అదే కాన్సెప్ట్ మనము ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. అంటే డేటా స్ట్రక్చర్ అనేటువంటి కాన్సెప్ట్ కనుక ఐడియా వచ్చేసింది, సో దానిలో పర్టికులర్గా ఫలాంది కనుక నాకు అర్థమైంది అనేటువంటి కనుక తెలిస్తే ఆ అర్థమైనటువంటి కాన్సెప్ట్ని నేను ప్రోగ్రామర్ రూపంలో సి లాంగ్వేజ్లో రాయొచ్చు, C++లో రాయొచ్చు, జావాలో రాసుకోవచ్చు. అదే ఇప్పుడు మీ సీనియర్స్ ఉన్నారనుకోండి సార్, సేమ్ డేటా స్ట్రక్చర్ని వాళ్ళు జావాలో రాస్తారు. అదే ఇంజనీరింగ్ పిల్లలు ఉన్నారనుకోండి సార్, సేమ్ డేటా స్ట్రక్చర్ని వాళ్ళు C++లో రాస్తారు. సో మీరేం చేస్తున్నారని అడిగితే అదే డేటా స్ట్రక్చర్ని మీరు సి లాంగ్వేజ్లో ప్రతి ప్రోగ్రామ్ని రాసుకుంటూ వెళ్తారు. ఇంప్లిమెంటేషన్ అక్కడ చేస్తూ ఉంటారు, అర్థమై చేయడం లేదు. ఓకే. సో ఎనీవే, వాట్ యూ మీన్ బై డేటా స్ట్రక్చర్, వై వీఆర్ యూజింగ్ దిస్ డేటా స్ట్రక్చర్ అని అడిగితే ప్రతిరోజు చెప్తున్నాను సార్, డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ సే అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. సో కంప్యూటర్ మెమరీలో కనుక డేటా కనుక అరేంజ్మెంట్ చేసుకోగలిగితే దాన్ని డేటా స్ట్రక్చర్ అని చెప్తూ ఉంటారు. ఆ అరేంజ్మెంట్ అనేటటువంటిది ఎయిదర్ లాజికల్గా అయినా చేయొచ్చు, లేకపోతే మ్యాథమెటికల్గా అయినా సరే చేసుకోవచ్చు. లాజికల్గా అయినా మ్యాథమెటికల్గా అయినా సరే చేసేటటువంటి దాన్ని డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఎందుకు చేయాలి అని అడిగితే, సో ద మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అని అడిగితే, కంప్యూటర్లో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ పెర్ఫామ్ చేసేది ఎవరు అని అడిగితే మైక్రో ప్రాసెసర్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ సిపియు. సో సిపియు లోపల మైక్రో ప్రాసెసర్ అనేటువంటి కాంపోనెంట్ ఉంటుంది. ఈ మైక్రో ప్రాసెసర్ అనేటువంటి కాంపోనెంట్ ఏం చేస్తుంది సార్ అని అడిగితే, వాట్ ఎవర్ ద డేటా వీఆర్ స్టోరింగ్ ఇన్ టు ద కంప్యూటర్ మెమరీ, దట్ డేటా షుడ్ బి అరేంజ్. సో కన్ఫామ్గా మనం కంప్యూటర్ మెమరీలో ఏదైతే డేటాని దాచిపెట్టుకుంటున్నామో ఆ డేటాని మనం చెప్పినట్టుగా మాడిఫై చేయడానికి కానీ, లేదా మనం అడిగినప్పుడు ఆ డేటా అనేటటువంటి దాన్ని మెమరీలో నుంచి బయటికి తీసుకురావడానికి కానీ ఉపయోగపడుతూ ఉంటుంది, హెల్ప్ చేస్తూ ఉంటుంది మైక్రో ప్రాసెసర్. సో అలా చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆ డేటాని అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఆ అరేంజ్మెంట్ చేసుకునేటువంటి దాని గురించి నేర్చుకునేటువంటి కాన్సెప్ట్నే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ డేటా స్ట్రక్చర్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే, బేసికల్లీ ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. ఆల్రెడీ చెప్పాము. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ primitive data structure and the second one will be called as non-primitive data structure. సో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి రెండు రకాలుగా విడగొట్టుకోవడం జరిగింది. ఇందులో వెరీ ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. సో వాట్ యూ మీన్ బై దిస్, వై వీఆర్ యూజింగ్ దిస్ అని అడిగితే, ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ హ్యాండ్లింగ్, వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ మస్ట్ బి వర్క్, దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. మనం ఏ లాంగ్వేజ్ తీసుకున్నా సరే ఖచ్చితంగా మనం ఆ లాంగ్వేజ్లో మనం వాడేటటువంటి డేటా ఏది అనేటటువంటి చెప్పుకునే కాన్సెప్టే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇండైరెక్ట్లీ వీఆర్ సేయింగ్ దిస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా టైప్ అని కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఫర్ సపోజ్ మన దగ్గర ఉన్నటువంటి డేటా అనేటటువంటిది డెసిమల్ ప్లేసెస్ కనుక లేకుండా ఉంటే దాన్ని ఇంటిజర్ డేటా అంటారు. డెసిమల్ ప్లేసెస్ కనుక ఉంటే దాన్ని డబుల్ డేటా అంటారు. ఫర్ సపోజ్ నా దగ్గర ఉన్నటువంటి డేటా అనేటువంటిది అక్షరాల రూపంలో కనుక ఉంటే దెన్ వి గో విత్ దిస్ క్యారెక్టర్. సపోజ్ ఇఫ్ ద డేటా ఈస్ హ్యావింగ్ ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్ అలా రిప్రజెంటేషన్ కనుక చేయాలి అనుకుంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బూలియన్ డేటా అని మాట్లాడుతూ ఉంటారు. సో డిపెండ్స్ ఆన్ ద డేటాని బట్టి ఏ డేటా తీసుకోవాలి అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. సో ఇది ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో విచ్ ఇస్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఆల్సో రిమెంబర్ దట్ ఈ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అనేటువంటిది ఆల్వేస్ హోల్డ్స్ ఎ సింగిల్ వాల్యూ ఆర్ సింగిల్ ఎలిమెంట్. ఒకే ఒక వాల్యూని కానీ ఒకే ఒక ఎలిమెంట్ కానీ రిప్రజెంట్ చేయాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటారు ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. అలా కాకుండా మల్టిపుల్ వాల్యూస్ ఆర్ మల్టిపుల్ ఎలిమెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ మోర్ దాన్ వన్ వాల్యూ అలాంటి రిప్రజెంటేషన్ కనుక చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ దిస్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. జనరల్గా డేటా స్ట్రక్చర్ అంటేనే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్.
సో డేటా స్ట్రక్చర్ గురించి నేర్చుకోవాలి అన్నారు, ప్రతి టాపిక్ ఏంటి అని అడిగితే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ గురించి మాట్లాడతారు. ఫర్ సపోజ్ నాకు సి లాంగ్వేజ్ గురించి బాగా వచ్చింది అని అన్నాం అనుకోండి సార్, సి లాంగ్వేజ్లో మేజర్ సి పార్ట్స్ ఏమేమి ఉన్నాయి అని అడిగితే అరేస్, నెక్స్ట్ ఫంక్షన్స్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్, ఫైల్స్ అని మనం ఎలా అయితే మాట్లాడుకున్నామో అది సి లాంగ్వేజ్లో మేజర్ టాపిక్స్ అని మాట్లాడటం జరిగిందో, అలాగే ఈ డేటా స్ట్రక్చర్ అనేటువంటి కాన్సెప్ట్లో కూడా నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ యొక్క మేజర్ థీమ్ ఏంటి అని అడిగితే ఇట్ హోల్డ్స్ మల్టిపుల్ వాల్యూస్. సో మోర్ దాన్ వన్ ఎలిమెంట్. సో ఒక ఎలిమెంట్ కన్నా ఎక్కువ ఎలిమెంట్స్, ఎక్కువ వాల్యూస్ కనుక రిప్రజెంటేషన్ కనుక చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ దిస్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ని మళ్ళీ అగైన్ ఏం చేస్తారని అడిగితే 2 parts కింద పెడుకుంటారు. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో దీన్ని 2 రకాలుగా పెట్టుకోవడం జరిగింది. లీనియర్ డేటా స్ట్రక్చర్ అని, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో లీనియర్ డేటా స్ట్రక్చర్ నే విచ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ 4 మేజర్ టాపిక్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింప్లీ సే అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యూస్. ఈ 4 యొక్క కాంబినేషన్ ని కలిపి ఏమంటాము అని అడిగితే లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడతారు. అండ్ ద కాంబినేషన్ ఆఫ్ ట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాఫ్స్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఇందులో లీనియర్ డేటా స్ట్రక్చర్ లో ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు దాన్ని ఏమంటామని అడిగితే అరేస్ అని మాట్లాడతారు. సో వాట్ యూ మీన్ బై దిస్ అరే? ఆల్రెడీ చెప్పారు, అన్ అరే ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్. ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక ఒక చోట కనుక పెడితే దాన్ని అరే అని మాట్లాడతారు. లేదా ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పాలి అనుకుంటే allocating the memory into consecutive positions, that is a representation of an array. మెమరీ అలొకేషన్ అనేటువంటి సైడ్ బై సైడ్ రూపంలో కనుక చెప్పినట్లయితే దాన్ని అరే అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ అరేని ఏం చేస్తారో అని అడిగితే బేసికలీ ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు దాన్ని ఏమంటామని అడిగితే సింగిల్ డైమెన్షనల్ అరే, సెకండ్ వన్ వచ్చేటప్పుడు దాన్ని డబుల్ డైమెన్షనల్ అరే అండ్ ద థర్డ్ వన్ వచ్చేటప్పుడు దాన్ని మల్టీ డైమెన్షనల్ అరే అని చెప్పడం జరుగుతుంది. సో వీటిని ఎలా వాడాలి, వాటి యొక్క రిప్రజెంటేషన్ ఏంటి అనేటటువంటిది మొత్తాన్ని మనం సి లాంగ్వేజ్లో నేర్చుకోవడం జరిగింది. సో వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆర్ దేర్ ఇన్ అన్ అరే దట్ షుడ్ బి ఓవర్కమ్ బై దిస్ లింక్డ్ లిస్ట్. సో అరేలో ఖచ్చితంగా డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఆ డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి కాన్సెప్ట్ నే లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో అరేలో డ్రాబ్యాక్స్ ఏంటి అని అడిగితే ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ అన్ అరే ఈస్ నథింగ్ బట్ వన్స్ అరే సైజ్ ఈస్ డిఫైన్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మోడిఫై. ఒక్కసారి కనుక మనం అరే సైజ్ కనుక ఇచ్చాము అని అడిగితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడం కుదరదు. అంటే ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు, అంటే మనం సింగిల్ డైమెన్షనల్ అరేలో వాడినప్పుడు 5 ఎలిమెంట్స్ అని చెప్పామనుకోండి సార్, ఖచ్చితంగా మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఆ 5 ఎలిమెంట్స్ ఇవ్వాలి. సో 6వ ఎలిమెంట్ ఇస్తాను అంటే కుదరదు. సో దట్ ఈస్ ఎ డ్రాబ్యాక్. సో ఇలా అరే సైజ్ అనేటటువంటిది చాలా ప్రాబ్లమాటిక్ అనేటువంటిది ఉండడం జరిగింది. దాన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి కాన్సెప్ట్ నే లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో మెయిన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ కంటే లింక్డ్ లిస్ట్ అంటే ఏంటంటే కనెక్టింగ్ ద మెమరీ. సో సింపుల్ గా చెప్పాలంటే మెమరీ అనేటువంటి వాటి మధ్యలో కనెక్షన్ అనేటువంటిది కనుక ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగితే దాన్ని లింక్డ్ లిస్ట్ అని చెప్తూ ఉంటారు. ఈ లింక్డ్ లిస్ట్ లో ప్రతి ఒక్కదాన్ని దేని రూపంలో చెప్తున్నారు సార్ అని అడిగితే ప్రతి ఒక్కదాన్ని నోడ్ అనే రూపంలో చెప్తారు. ఎన్గోడి నోడ్ రూపంలో చెప్తూ ఉంటారు. నోడ్ అంటే ఏంటి అని అడిగితే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 parts. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ డేటా పార్ట్ అని మాట్లాడతారు అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అడ్రస్ పార్ట్. ఈ అడ్రస్ పార్ట్ లో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే వేరొక నోడ్ యొక్క అడ్రస్ వచ్చి అందులో స్టోర్ చేయడం జరుగుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ విల్ బి కాల్డ్ యాజ్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడతారు. దీనిలో ఉండేటువంటి రకాలు ఏంటి అనేటువంటిది మనం లేటర్ ఆన్ క్లాసెస్తో నేర్చుకుందాం. సో ఖచ్చితంగా మనం లింక్డ్ లిస్ట్ అంటే నేర్చుకోవాల్సింది ఏంటంటే లింక్డ్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ సే కనెక్టింగ్ ద మెమరీ. సో మెమరీ మధ్యలో కనెక్షన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఉపయోగపడేటువంటి దాన్ని లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ లింక్డ్ లిస్ట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోడ్. ప్రతి ఒక్కదాన్ని నోడ్ రూపంలో చెప్తూ ఉంటారు. ఆ నోడ్ అనేటటువంటి దాన్ని బేస్ చేసుకునే మన లింక్డ్ లిస్ట్ లో వర్క్ చేయడం జరుగుతుంది. Node must be classified again into 2 categories. First one will be called as a data part and the second one will be called as address part. Address part లో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి అందులో స్టోర్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్రస్ పార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ కమింగ్ టు దిస్ నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ స్టాక్స్ అని మాట్లాడతారు. సో వాట్ మీన్ బై ది స్టాక్, వై వీఆర్ యూజింగ్ దిస్ స్టాక్స్ అని అడిగితే స్టాక్ ఇస్ ఆల్సో ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా in which insertion and deletion must be done at one and only based on the principle will be called as a LIFO, last in first out. స్టాక్ అనేటటువంటి దాన్ని కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇందులో కూడా డేటా అనేటటువంటి దాన్ని స్టోర్ చేయొచ్చు. ఎలా స్టోర్ చేయొచ్చు అని అడిగితే ఇన్సర్ట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఒక సైడ్ నుంచి మాత్రమే స్టోర్ చేస్తారు.
ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది సార్ అడిగితే లిఫో అనేటువంటి ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది. లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది స్టాక్. స్టాక్ లో కనుక ఏదైనా సరే ఒక ఎలిమెంట్ ని కనుక పెడుతున్నాము అంటే దాన్ని ఏమంటామంటే పుష్ అంటారు. అదేవిధంగా ఎలిమెంట్ ని కనుక తీస్తున్నారు అనుకుంటే దాన్ని ఏమంటామంటే పాప్ అని మాట్లాడతారు. సో పుష్ ఆపరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాప్ ఆపరేషన్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ టు క్యూ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే క్యూ ఈజ్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ which is used to store the data elements in which insertion must be done at one end only, named as a rear, and the deletion must be done at other end, that is called as a front. Based on the principle will be called as a FIFO, first in first out. సో జనరల్గా ఏమవుతుంది అడిగితే క్యూ అనేటువంటిది కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అండి. ఇందులో కూడా మన డేటాని ఇన్సర్ట్ చేయడం కానీ డేటా అనేటువంటి దాన్ని మూవ్ చేయడం జరుగుతుంది. ఇన్సర్ట్ చేసేటువంటి పొజిషన్ ని రేర్ ఎండ్ అని మాట్లాడతారు. డిలీట్ చేసేటువంటి ఎండ్ ని ఫ్రంట్ ఎండ్ అని మాట్లాడతారు. ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది సార్ అని అడిగితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని క్యూ పనిచేస్తుంది. ఈ స్టాక్ అనేటువంటి దాన్ని కానీ క్యూ అనేటువంటి దాని కనుక మనం ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ టూ మెథడ్స్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ as స్టాక్ యూజింగ్ arrays and as well as స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ as క్యూ యూజింగ్ arrays, క్యూ యూజింగ్ లింక్డ్ లిస్ట్. అంటే మనం స్టాక్ అనేటువంటి దాన్ని arrays లో వాడచ్చు, లింక్డ్ లిస్ట్ లో వాడచ్చు. క్యూ అనేటువంటి దాన్ని కూడా arrays లో వాడచ్చు, లింక్డ్ లిస్ట్ లో వాడచ్చు. సో ప్రాబ్లం ఏమీ లేదు. మనకు వాడేటువంటి మెథడాలజీస్ కానీ ఇంప్లిమెంట్ చేసేటువంటి ఎన్విరాన్మెంట్స్ కానీ రెండు రకాలు ఉంటాయి. arrays రూపంలో వాడచ్చు, యాజ్ వెల్ యాజ్ లింక్డ్ లిస్ట్ లో కూడా రూపంలో వాడచ్చు. సో స్టాక్ లో ఆపరేషన్స్ గురించి కనుక మాట్లాడాలి అంటే ఎలిమెంట్ ని యాడ్ చేయడం పుష్ ఆపరేషన్ అంటారు, ఎలిమెంట్ ని రిమూవ్ చేయడం పాప్ ఆపరేషన్ అని మాట్లాడతారు. అలాగే క్యూ ఆపరేషన్స్ గురించి కనుక చెప్పాలి అనుకుంటే ఎలిమెంట్ ని యాడ్ చేస్తే దాన్ని ఎన్క్యూ అంటారు, రిమూవ్ చేస్తే దాన్ని ఏమంటామంటే డిక్యూ అని మాట్లాడతారు. సో ప్రతి దానిలో కూడా మనం ఈ ఆపరేషన్స్ అనేటటువంటిది యాడ్ చేయడం, రిమూవ్ చేయడం, డిస్ప్లే చేయడం అనేటువంటిది కామన్ గానే ఉంటుంది, కాదండి. కానీ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో ఈ స్టాక్ ని ఎక్కడ వాడతారు, క్యూని ఎక్కడ వాడతారు అని అడిగితే స్టాక్ ని కనుక జనరల్ గా వాడేటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవాల్యుయేట్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూస్ స్టాక్స్. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయడం అంటే ఏంటి సార్ అని అడిగితే జనరల్ గా మనం వాడేటువంటి ఎక్స్ప్రెషన్ పేరు దాన్ని ఏమంటామని అడిగితే a ప్లస్ బి అనేటువంటిది కనుక నేను ఒక ఎక్స్ప్రెషన్ కనుక అనుకుంటే ఆ ఎక్స్ప్రెషన్ ఏమంటారు అని అడిగితే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ తో పాటు ఇంకొక రెండు ఎక్స్ప్రెషన్స్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరు అని అడిగితే పోలిష్ మ్యాథమెటిషియన్ అనేటువంటి ఆయన రెండు ఎక్స్ప్రెషన్స్ ని ప్రమోట్ చేశారు, రెండు ఎక్స్ప్రెషన్స్ ని చెప్పడం జరిగింది. ఆ రెండు ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని అడిగితే ఫస్ట్ వచ్చేటటువంటి దాన్ని ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ as పోస్ట్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో వచ్చినప్పటికి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే నార్మల్ గా ఉండేటువంటి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో ఒక ఆపరేటర్ అనేటటువంటిది రెండు ఆపరెంట్స్ మధ్యలో ఉంటుంది. కానీ ఇన్ కేస్ ఆఫ్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఆపరేటర్ అనేటటువంటిది ముందు వస్తుంది, ఆ తర్వాత ఆపరెంట్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అదేవిధంగా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ముందు ఆపరెంట్స్ వస్తాయి, తర్వాత ఆపరేటర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఇలా రిప్రజెంటేషన్ చేసిన తర్వాత ఒక చోట ఉండేటువంటి ఎక్స్ప్రెషన్ ని వేరొక చోటలో కనుక మార్చాలి అంటే ఐ మీన్ టు సే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని ఏ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ కింద గాను లేకపోతే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కింద గాను మార్చాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటారు. ఈ స్టాక్ అనేటువంటి కాన్సెప్ట్ ని మేజర్ గా యూజ్ చేయడం జరుగుతుంది. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ టు క్యూ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే క్యూ అప్లికేషన్స్ గురించి కనుక చెప్పాలి అనుకుంటే క్యూ అప్లికేషన్స్ అనేటటువంటివి రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో మనం వాడేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ వాడేటటువంటిదే క్యూ ఎన్విరాన్మెంట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేటటువంటిది ఒకేసారి మోర్ దాన్ వన్ టాస్క్ పెర్ఫామ్ చేస్తుంది. మోర్ దాన్ వన్ టాస్క్ పెర్ఫామ్ చేసినప్పుడు ఏ టాస్క్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, ఏ టాస్క్ కి తక్కువ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేటటువంటిదే క్యూ. అలాంటి సందర్భాల్లో వాడతారు. అండ్ ఇంకా ఏమవుతుందని అడిగితే అన్ని టాస్క్లకి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత ఒక సైక్లిక్ ఫార్మాట్ లో తిరుగుతూ ఉండాలి అంటే దట్ ఈస్ కాల్డ్ as రౌండ్ రాబిన్ అంటారు. అలాంటి సందర్భాల్లో క్యూ వాడుతూ ఉంటారు. ఇంకా ఫర్ సపోజ్ మనం ఒక 4 కంప్యూటర్లు కనుక ఉన్నప్పుడు ఈ 4 కంప్యూటర్లకి ఒకే ఒక ప్రింటర్ కనుక ఉన్నప్పుడు ఈ ప్రింటర్ అనేటటువంటిది అన్నిటినీ రిసోర్సెస్ అనేటటువంటి షేరింగ్ రిసోర్సెస్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఒకే ప్రింటర్ ని 4-5 కంప్యూటర్లు కనుక షేర్ చేసుకున్నట్లయితే ఆ 4-5 ప్రింటర్ల నుంచి ఒకేసారి ప్రింట్లు కనుక వచ్చినప్పుడు ప్రింటర్ అనేటటువంటిది ఏ ప్రింట్ ఫస్ట్ ఇవ్వాలి, ఏ ప్రింట్ తర్వాత ఇవ్వాలి అనేటటువంటిది కూడా డిసైడ్ చేస్తుంది క్యూ. సో
రిసోర్స్ షేరింగ్ అనేటువంటి దాన్ని ఒక అప్లికేషన్ కింద చెప్పొచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ ని కూడా మనం ఈ క్యూకి అప్లికేషన్స్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ ఈ క్యూలో వచ్చినప్పటికి ఏంటి అని అడిగితే వీఆర్ హ్యావింగ్ 3 types ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అనేటటువంటివి జనరల్ గా చెప్పడం జరుగుతుంది. ఆ 3 రకాలైనటువంటి క్యూస్ ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సర్క్యులర్ క్యూ, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డీక్యూ అని మాట్లాడతారు. థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రయారిటీ క్యూ అని మాట్లాడతారు. సో దీస్ 3 అనేటటువంటిది ఏంటి, ఎలా వాడతాం అనేటువంటిది నేను లాస్ట్ క్లాస్ లో చెప్పడం జరిగింది. సో సర్క్యులర్ మామూలుగా ఉండేటటువంటి క్యూ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుందండి. ఇలా ఒక హారిజాంటల్ గా ఉన్నప్పుడు అంటే ఈ సర్క్యులర్ క్యూ కానీ లేకపోతే డబుల్ ఎండెడ్ క్యూ కానీ లేకపోతే ప్రయారిటీ క్యూ కానీ తీసుకున్నప్పుడు దీన్ని కేవలం మనం ఆర్ఎస్ రూపంలో మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి. ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఇంప్లిమెంట్ ఇన్ లింక్డ్ లిస్ట్. సో ఆర్ఎస్ రూపంలో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఫర్ సపోజ్ వీఆర్ యూజింగ్ సర్క్యులర్ క్యూ కనుక వాడుతున్నప్పుడు ఏమవుతుంది అడిగితే నార్మల్ గా ఉండే క్యూ అంటే ఇన్సర్షన్ అనేటువంటిది ఒక పక్క నుంచి జరిగితే డిలీషన్ అనేటువంటిది వేరొక పక్క నుంచి జరగాలి. దిస్ ఇస్ ద నార్మల్ స్ట్రక్చర్. కాకపోతే ఎప్పుడైతే నేను సర్క్యులర్ క్యూ అని కనుక చెప్పామో అని అడిగితే ఈ మామూలుగా ఉండేటువంటి నార్మల్ క్యూలో ఉండేటువంటి డ్రాబ్యాక్ ను ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటిదే సర్క్యులర్ క్యూ. అంటే ఏమవుతుంది అని అడిగితే జనరలీ ఈ రేర్ యొక్క పొజిషన్ అనేటటువంటిది సైజ్ ఆఫ్ అన్ అరేకి కనుక మ్యాచ్ అయితే సైజ్ -1 కి కనుక మ్యాచ్ అయితే ఆటోమేటిక్ గా కొత్త ఎలిమెంట్ అనేటువంటి ఇన్సర్ట్ చేయడం కుదరదు. దట్ ఈస్ ద నార్మల్ క్యూ. కానీ అదే ఇన్ కేస్ ఆఫ్ సర్క్యులర్ క్యూలో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే అలా ఏదైనా పొజిషన్ కనుక వస్తే ఫ్రంట్ సైడ్ ఏదైనా ఖాళీ ఉన్నా సరే ఎలిమెంట్స్ అనేటువంటిది యాడ్ చేసుకోవచ్చు అని చెప్పుకునేటువంటి కాన్సెప్ట్ నే సర్క్యులర్ క్యూ అని మాట్లాడతారు. అంటే ఇది లాజికల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది చూడటానికి ఇలా ఉంటుంది సార్. దిస్ ఇస్ ద లాజికల్ రిప్రజెంటేషన్. అంటే రేర్ పొజిషన్ కి రాగానే ఫ్రంట్ పక్కన ఏదైనా ఖాళీ ఉందనుకోండి సార్, ఆటోమేటిక్ గా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఫర్ సర్క్యులర్ క్యూ. అండ్ వేరే డబుల్ ఎండెడ్ క్యూ డీక్యూ అని మాట్లాడితే ఏమవుతుంది అడిగితే డబుల్ ఎండెడ్ క్యూ అని మాట్లాడతారు. ఈ డబుల్ ఎండెడ్ క్యూలో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే బోత్ ఎండ్స్ రెండు పక్కల నుంచి ఎలిమెంట్ ని యాడ్ చేయొచ్చు, ఎలిమెంట్ ని రిమూవ్ చేయొచ్చు. దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఫర్ డబుల్ ఎండెడ్ క్యూ. జనరల్ క్యూలో వచ్చేటప్పటికి అంటే నార్మల్ క్యూలో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఇన్సర్షన్ ఎప్పుడు ఒక సైడ్ నుంచి మాత్రమే జరగాలి, అదే రేర్ సైడ్ అంటారు. డిలీషన్ అనేటువంటిది వేరొక పక్క నుంచి జరగాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రంట్ వ్యూ అని మాట్లాడతారు. వేరే డబుల్ ఎండెడ్ క్యూలో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఇన్సర్ట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ 2 sides నుంచి మనం ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. సో స్పెసిఫిక్ గా ఒక సైడ్ నుంచి మాత్రమే చేయాలి అనేటువంటి కండిషన్ మాత్రము డబుల్ ఎండెడ్ క్యూలో రాదు. అండ్ కాకపోతే దీనిలో ఏంటి అని అడిగితే 2 రకాలైనటువంటి టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు దాన్ని ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ అండ్ యాజ్ వెల్ as అవుట్పుట్ రెస్ట్రిక్టెడ్ అని మాట్లాడతారు. ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే మనం ఎక్కడి నుంచి అయినా సరే ఇన్పుట్ కనుక ఆపాలి అనుకుంటే అంటే 2 పక్కల నుంచి మనం ఇన్పుట్ తీసుకోవచ్చు. మనం ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ అనేటువంటిది ఒక సైడ్ నుంచి మాత్రమే తీసుకోవాలి అని కనుక చెప్పి దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తే ఆబ్వియస్ గా అదర్ సైడ్ నుంచి మాత్రమే మనం ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది. 2 పక్కల నుంచి డిలీట్ చేసుకోవచ్చు. అలాగే అవుట్పుట్ రెస్ట్రిక్టెడ్ ఈక్యూ వచ్చేప్పటికి ఏమవుతుందంటే డిలీట్ ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఒక సైడ్ నుంచి కనుక ఆపినట్లయితే ఆ డిలీషన్ అనేటువంటిది వేరొక సైడ్ నుంచి మాత్రమే చేయొచ్చు, వేరే ఇన్సర్షన్ మాత్రము 2 sides నుంచి చేసుకోవచ్చు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ క్యూ అండ్ అవుట్పుట్ రెస్ట్రిక్టెడ్ క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ ద థర్డ్ క్లారిటీ వచ్చినప్పటికి ఏమవుతుందంటే దాన్ని ప్రయారిటీ క్యూ అని మాట్లాడతారు. ఈ ప్రయారిటీ క్యూలో వచ్చినప్పటికి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే వన్స్ ఏదైనా సరే మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేటటువంటిది కానీ లేకపోతే మన ఎలిమెంట్స్ అనేటువంటిది పెర్ఫామ్ చేస్తున్నప్పుడు జనరల్ గా అది ఏ బేసిస్ మీద చేస్తుంది సార్ అని అడిగితే ప్రయారిటీని బేస్ చేసుకుని పనిచేస్తూ ఉంటాయి. సడన్ గా ప్రాసెస్ జరుగుతున్నప్పుడు హై ప్రయారిటీ టాస్క్ కనుక వస్తే ఆటోమేటిక్ గా లో ప్రయారిటీ ఉండేటువంటి టాస్క్ అనేటువంటిది తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది, హై ప్రయారిటీ ఉండేటువంటి టాస్క్ అనేటువంటిది ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని వర్క్ అవుతూ ఉంటుంది ప్రయారిటీ క్యూ అనేటటువంటిది. మరి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అని అడిగితే సో ఈ సర్క్యులర్ క్యూ అనేటటువంటి దాన్ని ఎలా వాడతాము, దాని మీద ఉండేటువంటి ఆపరేషన్స్ ఏంటి అని కనుక చెప్పాలి అనుకుంటే దిస్ ఇస్ టుడేస్ టాపిక్. సో సర్క్యులర్ క్యూ అనేటటువంటిది కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అండి, అందులో డౌట్ లేదు. ఇన్ విచ్ ఆపరేషన్స్ కెన్ బి పెర్ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ FIFO. సర్క్యులర్ క్యూ అనేటటువంటిది కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చరే. ఇందులో కూడా ఆపరేషన్స్ ని పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని చేస్తాం సార్ అని అడిగితే FIFO స్టాండ్స్ ఫర్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పని చేస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అడిషనల్ గా అని అడిగితే లాస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో ఈ లాస్ట్ పొజిషన్ అనేటటువంటిది ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటుంది ఫస్ట్ పొజిషన్ కి. లాస్ట్ పొజిషన్ అనేటటువంటిది ఫస్ట్ పొజిషన్ కి కనెక్ట్ అయ్యి ఇట్ మేక్స్ అండ్ ఫార్మ్స్ ఏ సర్కిల్. ఒక సర్కిల్ అనేటటువంటి దాన్ని ఫామ్ చేసినట్టుగా చూపించడం జరుగుతుంటుంది. సో అలా లాజికల్ రిప్రజెంటేషన్ ఉంది కాబట్టే దీన్ని సర్క్యులర్ క్యూ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ సర్క్యులర్ క్యూ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది సార్. సో దిస్ ఇస్ ద పొజిషన్.
ఈ పొజిషన్స్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే లాస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో అది ఆబ్వియస్ గా ఫస్ట్ పొజిషన్ తో కనెక్టివిటీ ఉంటుంది. ఇట్ ఫార్మ్స్ ఏ సర్కిల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. అండ్ ఈ సర్క్యులర్ క్యూ లో కనుక చేయాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ టూ ఆపరేషన్స్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్సర్ట్ ఆపరేషన్ అంటారు, అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పుడు డిలీట్ ఆపరేషన్ అని మాట్లాడతారు. ఇన్సర్ట్ ఆపరేషన్ చేయాలన్నా సరే, డిలీట్ ఆపరేషన్ చేయాలనుకున్నా సరే, వీఆర్ హ్యావింగ్ ద ఫాలోయింగ్ మెథడ్స్. సో దిస్ ఇస్ అల్గరిథం. సో నేను వెరీ ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నాను. ఏంటి అని అడిగితే మనకి ఎక్కడైనా సరే ఒక కాన్సెప్ట్ ఇచ్చి దానికి సంబంధించింది కనుక రాయమన్నాడు అని అడిగితే రైట్ ఓన్లీ అల్గరిథం. అల్గరిథమ్స్ మాత్రమే రాయడానికి ట్రై చేయండి. డోంట్ రైట్ ద ప్రోగ్రామ్స్. ఇఫ్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ప్రోగ్రామ్ దెన్ ఓన్లీ యూ మస్ట్ టచ్ ద ప్రోగ్రామ్. లేదా వాడు ఖచ్చితంగా ప్రోగ్రామ్ రాయమని అడిగినప్పుడు మాత్రమే ప్రోగ్రామ్ రాయండి. అన్లెస్ అండ్ అంటిల్ డోంట్ రైట్ ద ప్రోగ్రామ్స్. సో మిమ్మల్ని సర్క్యులర్ క్యూ అని అడిగాడు అనుకోండి సార్, సర్క్యులర్ క్యూ అంటే ఇక్కడ రాసి దాని మీద ఉండేటువంటి అల్గరిథమ్స్, ఐ మీన్ టు సే ఇన్సర్ట్ ఆపరేషన్ లేకపోతే డిలీట్ ఆపరేషన్ సంబంధించిన అల్గరిథం రాయండి చాలు. అలాగే స్టాక్ అడిగాడు అనుకోండి సార్, స్టాక్ కి సంబంధించింది కూడా స్టాక్ అంటే ఇంటర్ రాసి స్టాక్ యూజింగ్ యారెస్ కానీ స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ లో కానీ దానిలో ఉండే అల్గరిథమ్స్ మాత్రం రాస్తే చాలు. సో డోంట్ రైట్ ద ప్రోగ్రామ్. కన్ఫర్మ్ గా ప్రోగ్రామ్ రాయమని అడిగినప్పుడు మాత్రమే ప్రోగ్రామ్ రాయండి. ఓకే. సో ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఈ సర్క్యులర్ క్యూలో మనం ఇన్సర్ట్ ఆపరేషన్ కనుక చేయాలి అనుకున్నప్పుడు సో వి ఫాలో ద కండిషన్స్. సో ఏంటి అని అడిగితే జనరల్ గా నేను మీకు చెప్పేటప్పుడు మామూలుగా తీసుకునేటప్పుడు ఏం చేస్తాము, నేను ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్ లో చెప్పాను, ఒకసారి మరి గుర్తుందో లేదో, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, అంతమించి ఏం లేదు. దిస్ ఇస్ ద క్యూ అండి. నార్మల్ గా ఇలా క్యూ ఉంటుంది. ఈ నార్మల్ క్యూలో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే పొజిషన్స్ అనేటటువంటివి ఇలా రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇండెక్స్ అనేటువంటిది 0, 1, 2, 3 అండ్ యాజ్ వెల్ యాజ్ 4. అంటే నేను ఈ యారే యొక్క సైజ్ ఎంత అని అడిగితే సపోజ్ 5 ఎలిమెంట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ 5 ఎలిమెంట్స్ యొక్క రిప్రజెంటేషన్ అనేది ఇలా చెప్పడం జరుగుతుంది. స్టార్టింగ్ పొజిషన్ లో 2 పాయింటర్స్ రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో ఆబ్వియస్ గా ఇన్సర్షన్ ఎప్పుడు ఈ సైడ్ నుంచి జరుగుతుంది అండ్ డిలీషన్ ఎప్పుడు ఈ సైడ్ నుంచి జరుగుతుంటుంది. ఇది జనరల్ గా జరిగే ప్రొసీజర్. సో మనం ఈ పొజిషన్ రిప్రజెంట్ చేసేటప్పుడు దీన్ని ఫ్రంట్ అని మాట్లాడతారు, రేర్ అని మాట్లాడతారు. సో ఫస్ట్ ఎలిమెంట్ కనుక ఇన్సర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏం జరగాలి సార్ అని అడిగితే బోత్ ఎలిమెంట్స్ అనేటటువంటివి ఈ పొజిషన్కి వస్తాయి. ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అనేటువంటిది ఇన్సర్ట్ చేస్తాము. సపోజ్ 9 ఏదో ప్లేస్ చేస్తాము. రైట్, బాగుంది. తర్వాత మళ్ళీ రేర్ అనేటటువంటిది ఒకటి ఇంక్రిమెంట్ అవుద్ది. సో రేర్ అనేటువంటిది ఒకటి ఇంక్రిమెంట్ అవ్వగానే ఆబ్వియస్ గా ఇక్కడ ఉండేటువంటి రేర్ వాల్యూ అనేటటువంటిది పక్కకు జరుగుద్ది. సెకండ్ ఎలిమెంట్ అలాగే మళ్ళీ పక్కకు జరుగుతుంది. థర్డ్ ఎలిమెంట్ మళ్ళీ పక్కకు జరుగుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ మళ్ళీ పక్కకు జరుగుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఇలా మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే when rare is equal to size -1 అంటే now what is the value of r అని అడిగితే r వాల్యూ అనేటటువంటిది ప్రస్తుతానికి 4 అవుతుంది సార్, which is nothing but size -1. వాట్ ఈస్ ద సైజ్ అని అడిగితే ఇక్కడ array యొక్క సైజ్ అనేటువంటిది 5 అని కనుక అనుకుంటే ఈ size -1 కనుక మ్యాచ్ అయితే రేర్ వాల్యూ అనేటువంటిది 4 అండి. సో రేర్ వాల్యూ అనేటువంటిది size 1 కి కనుక మ్యాచ్ అయితే ఆబ్వియస్ గా మనం ఇక్కడ కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడం కుదరదు ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ క్యూలో. కానీ వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ టు సర్క్యులర్ క్యూలో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే దిస్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్. ఏంటి అని అడిగితే ఇక్కడ ఈ పొజిషన్ లో ఏం చేస్తామంటే రేర్ లో ఉండేటువంటి వాల్యూ అనేటువంటి size 1 కనుక మ్యాచ్ అయితే ఇన్సర్ట్ ఆపరేషన్ కుదరదు అని మెసేజ్ ఇచ్చేస్తారు. కానీ సర్క్యులర్ క్యూలో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే రేర్ లో ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది size 1 కి -1 కి కనుక మ్యాచ్ అయితే ఫస్ట్ కండిషన్ రేర్ లో ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది మనం ఇచ్చినటువంటి array size -1 కి కనుక మ్యాచ్ అయితే ఆటోమేటిక్ గా ఇట్ ఫార్మ్స్ ఏ సర్కిల్. అనగానే ఏమవుతుంది సార్ అడిగితే ఆబ్వియస్లీ రేర్ వాల్యూ బికమ్స్ మళ్ళీ 0. అంటే ఫస్ట్ పొజిషన్కి వచ్చి అలా రేర్ అనేటటువంటిది. అదే నార్మల్ క్యూలో వచ్చేటప్పటికి అలా ఉండదు. ఇన్సర్ట్ ఆపరేషన్ కుదరదు అని మెసేజ్ ఇచ్చి బయటకు వచ్చేస్తాం. కానీ సర్క్యులర్ క్యూలో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఇట్ ఫార్మ్స్ ఏ సర్కిల్ కాబట్టి ఎప్పుడైతే నాకు ఈ పొజిషన్ లో కనుక రేర్ వాల్యూ కనుక వచ్చిందో రేర్ వాల్యూ అక్కడికి రాగానే ఆబ్వియస్ గా ఏమవ్వాలి అంటే ఈ రేర్ వాల్యూ అనేటటువంటిది 0 అవ్వాలి. అంటే ఈ రేర్ యొక్క పొజిషన్ అనేటటువంటిది ఆ size -1 కాస్త
పక్కకు జరుగుద్ది, అంతకు మించి ఏమీ జరగదు. సో ఆబ్వియస్లీ దిస్ రేర్ వాల్యూ బికమ్స్ 0, అంటే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి ఆటోమేటిక్గా జరుగుతుంది. అదే ఫస్ట్ పొజిషన్. సో ఇఫ్ రేర్ ఇస్ ఈక్వల్ టు సైజ్ -1 అయితే రేర్ వాల్యూ 0 అవ్వాలి. ఒకవేళ సైజ్ -1 కాకపోతే దెన్ ఆబ్వియస్లీ దట్ ఈస్ కాల్డ్ as ఎల్స్ పార్ట్. సైజ్ -1 కనుక కాకపోతే నార్మల్ ప్రొసీజర్ ఏంటి అని అడిగితే రేర్ లో ఉండేటువంటి వాల్యూ ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ అందులో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయి. అందులో రేర్ వాల్యూ అనేటువంటిది ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ అందులో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయి. సో దానిలో ప్రాబ్లం ఏమీ లేదు. దాంతోపాటు ఇక్కడ దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్ ఇన్ ఏ సర్క్యులర్ క్యూ. అండ్ కమింగ్ టు ద సెకండ్ కండిషన్ లోకి వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఇఫ్ ఫ్రంట్ వాల్యూలో ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది రేర్ వాల్యూకి కనుక మ్యాచ్ అయితే, ఫ్రంట్ లో ఉండే వాల్యూ అనేటటువంటిది రేర్ వాల్యూకి కనుక మ్యాచ్ అయితే అప్పుడు ఏం చూపించాలి అని అడిగితే సర్క్యులర్ క్యూ అనేటటువంటిది ఓవర్ఫ్లో, అంటే ఓవర్ఫ్లో అయిపోతుంది, ఇంకా దానిలో ఇన్సర్ట్ చేయడం కుదరదు అని చెప్తారు. సో దిస్ ఇస్ బికమ్స్ ఫ్రంట్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు రేర్ వాల్యూ. ఫ్రంట్ వాల్యూ అనేటువంటిది రేర్ వాల్యూ, బోత్ పాయింటర్స్ అనేటువంటిది ఒకే చోట కనుక ఉంటే ఆటోమేటిక్ ఏమవ్వాలి, స్క్రీన్ మీద సర్క్యులర్ క్యూ అనేటువంటిది ఓవర్ఫ్లో అని చెప్పి స్క్రీన్ మీద చూపించేసి బయటకు వచ్చారు. కాదు అనుకోండి సార్, అప్పుడు ఏం జరగాలి అని అడిగితే ఆటోమేటిక్ గా సర్క్యులర్ క్యూ ఆఫ్ రేర్ పొజిషన్ లోకి, అంటే రేర్ వాల్యూ 1 2 3 4 అని వెళ్తున్నప్పుడు ఈ సర్క్యులర్ క్యూ 1 2 3 4 పొజిషన్ లోకి వాట్ ఎవర్ ద వాల్యూ వి ఆర్ గివింగ్ ఫ్రమ్ ద కీబోర్డ్ అది వచ్చి అక్కడ ప్లేస్ అవ్వాలి. సో ఇది కూడా ప్రొసీజర్ పెద్ద కష్టమేం కాదు. ఎందుకు అని అడిగితే ఆల్రెడీ చెప్పిన దాని ప్రకారం అదే కదా. సో రేర్ వాల్యూ ఒకటి ఇంప్లిమెంట్ అవుతుంది, ఇచ్చే వాల్యూ అందులో ప్లేస్ అవ్వాలని చెప్పాం. సో అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సర్క్యులర్ క్యూ ఆఫ్ రేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్. సో నెక్స్ట్ స్టెప్ ఏం జరగాలి, ఒకవేళ కనుక స్టార్టింగ్ పొజిషన్ లో కనుక ఫ్రంట్ లో వాల్యూ కనుక -1 అయితే, చెప్పాం కదా ఇందాక స్టార్టింగ్ ఎప్పుడు -1 ఉంటుంది, ఫ్రంట్ వాల్యూ అండ్ యాజ్ వెల్ యాజ్ రేర్ వాల్యూ. సపోజ్ ఈ ఫ్రంట్ వాల్యూ అనేటువంటిది -1 కనుక అయితే ఆటోమేటిక్ గా ఏమవ్వాలి అని అడిగితే ఫ్రంట్ వాల్యూ 0 అవ్వాలి. ఎందుకు 0 అవ్వాలి అంటున్నాం సార్ అని అడిగితే ఒకవేళ కనుక నేను డిలీట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలి కదా. ఆ ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేయడానికి చెప్పినటువంటి కాన్సెప్ట్ 0 చెప్తాం. సో దిస్ ఈస్ ద జనరల్ కాన్సెప్ట్ ఫర్ ఇన్సర్ట్ ఆపరేషన్ చేయడానికి వాడేటువంటి క్యూ. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే రేర్ లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది సైజ్ -1 కి కనుక మ్యాచ్ అయితే నార్మల్ గా రాసేటటువంటి క్యూ అల్గోరిథంలో ఏం చేస్తామని అడిగితే ఇన్సర్ట్ ఆపరేషన్ పాసిబిలిటీ అవ్వదు అని చెప్పి చూపించేసి బయటకు వచ్చేస్తాం. ఒకవేళ కనుక ఇక్కడ వచ్చినప్పటికీ ఏం జరుగుతుంది అని అడిగితే ఈ రేర్ లో ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది సైజ్ -1 కనుక మ్యాచ్ అయితే అప్పుడు ఏం చూపించాలి, రేర్ లో వాల్యూ అనేటువంటిది 0 అయిపోవాలి. రేర్ లో ఉండే వాల్యూ అనేటువంటిది 0 అయిపోవాలి. దాంతోపాటు ఏం జరగాలి, ఒకవేళ ఇది కనుక కాకపోతే, అంటే రేర్ లో ఉండే వాల్యూ సైజ్ 1 కనుక మ్యాచ్ కాకపోతే ఏం జరగాలి అంటే ఈ రేర్ లో ఉండే వాల్యూ అనేటువంటిది ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవ్వాలి. కాబట్టి రేర్ ఇస్ ఈక్వల్ టు రేర్ +1 అన్నాం. సో రేర్ +1 అన్నాము అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, రేర్ లో ఉండే వాల్యూ స్టార్టింగ్ 0 ఉంటే తర్వాత 1 తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4 తర్వాత 5 అలా యాడ్ అవుతూ వెళ్తుంది. సపోజ్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ కొన్ని సందర్భాల్లో ఫ్రంట్ అంటే స్టార్టింగ్ పొజిషన్, అంటే ఈ స్టార్టింగ్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఎండింగ్ పొజిషన్ కనుక మ్యాచ్ అయితే విచ్ ఇస్ నథింగ్ బట్ లైక్ దిస్, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రేర్, ఫ్రంట్ లో ఉండే వాల్యూ రేర్ వాల్యూ కనుక మ్యాచ్ అయితే సర్క్యులర్ క్యూ అనేటువంటిది ఓవర్ఫ్లో అని చెప్పి స్క్రీన్ మీద మెసేజ్ ఇచ్చి బయటకు వచ్చేయాలి. సర్క్యులర్ క్యూ అనేటటువంటిది ఓవర్ఫ్లో అని చెప్పి స్క్రీన్ మీద మెసేజ్ ఇచ్చి బయటకు వచ్చేయాలి. ఇన్ కేస్ కాకపోతే, అంటే ఈ కండిషన్ కనుక ఎగ్జిక్యూట్ అవ్వకపోతే, ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఏం చెప్పాము, ఆటోమేటిక్ గా రేర్ వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ అన్నాం కాబట్టి మనం ఇచ్చేటటువంటి కీబోర్డ్ నుంచి వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ అని చెప్తున్నాం కాబట్టి ఆ ఎక్స్ లో ఉండేటువంటి కంటెంట్ అనేటటువంటిది సర్క్యులర్ క్యూలో ప్లేస్ అవ్వాలి. అండ్ ఇన్ అడిషన్ విత్ కండిషన్ ఏం చెప్తున్నాం సార్ అని అడిగితే ఈ ఫ్రంట్ లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది కనుక -1 కనుక అయితే సో దిస్ ఇస్ ఫ్రంట్ బికమ్స్ ఆబ్వియస్లీ 0. ఎందుకు 0 అవ్వాలి, స్టార్టింగ్ పొజిషన్ లో ఫ్రంట్ కానీ రేర్ కానీ -1 ఉంటుందండి. -1 ఉన్నప్పుడు ఈ -1 అనేటటువంటి దాన్ని కనుక మనం డిలీట్ చేయమన్నప్పుడు ఆటోమేటిక్ గా దట్ వాల్యూ బికమ్స్ 0 అవుతుంది. 0 ఉంటే ఫస్ట్ ఎలిమెంట్ బయటకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ ఇన్సర్ట్ ఆపరేషన్ అనేటువంటి చేసేటప్పుడు ఈ సర్క్యులర్ క్యూలో ఇన్సర్ట్ ఆపరేషన్ చేస్తాం. వేరాస్ కమ్ టు డిలీషన్ ఆపరేషన్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ కూడా సేమ్ కండిషన్స్ ఏంటి అని అడిగితే ఇందాక చెప్పాం, ఫ్రంట్ లో వాల్యూ కనుక -1 అయితే స్టార్టింగ్ ఏ వాల్యూ ఇన్సర్ట్ చేయనప్పుడు ఆబ్వియస్ గా ఫ్రంట్ లో వాల్యూ -1 ఉంటుంది. అప్పుడు అయితే ఏమవ్వాలి, సర్క్యులర్ క్యూ అనేటటువంటిది అండర్ ఫ్లో అని చెప్పి చూపించి బయటకు వచ్చేయాలి. ఒకవేళ కనుక -1 కాకపోతే, అంటే ఆల్రెడీ సర్క్యులర్ క్యూలో ఒకవేళ క్యూలో కనుక ఎలిమెంట్స్ ఉంటే ఏమవ్వాలి, ఫస్ట్ ఆ క్యూలో ఉండేటువంటి ఫ్రంట్ ఎలిమెంట్ తీసుకొచ్చేసి బయటకు వచ్చి
ఒకవేళ కనుక సమ్ సిచ్యువేషన్స్ ఫ్రంట్ లో వాల్యూ కనుక రేర్ లో వాల్యూ కనుక మ్యాచ్ అయితే ఆ రెండింటి -1 చేసి మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ పెట్టి. సో దిస్ ఇస్ ద 3 కండిషన్స్. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే ఫస్ట్ ఓన్లీ డిలీట్ ఆపరేషన్ చేసేటప్పుడు చెక్ చేయాల్సింది ఆ క్యూలో వాల్యూస్ ఉన్నాయా లేవా. వాల్యూస్ ఉన్నాయా లేదా చెక్ చేయాలంటే ఏం చేస్తాము, ఫ్రంట్ లో వాల్యూ కనుక -1 అయితే సర్క్యులర్ క్యూ అండర్ ఫ్లో అని చెప్పి చూపించి బయటకు వచ్చేయాలి. ఒకవేళ కాకపోతే ఏముందంటే సిక్యూ ఆఫ్ ఫ్రంట్ అన్నాం. సిక్యూ ఆఫ్ ఫ్రంట్ అన్నప్పుడు ఏమవుతుంది, ఫ్రంట్ లో వాల్యూ అనేటటువంటిది 0 అవుతుంది, ఐ మీన్ 1 అవుతుంది. ఆ వాల్యూ బయటకు చూపించేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. సమ్ సిచ్యువేషన్స్ ఈ ఫ్రంట్ లో వాల్యూ ఈక్వల్ టు రేర్ అయితే అప్పుడు ఏమవ్వాలి, 2 -1 అవ్వాలి. 2 -1 అవ్వాలంటే 2 మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి రావాలి. ఒకవేళ ఈ ఫ్రంట్ అనేటటువంటిదే సైజ్ -1కి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ 0 అవ్వాలి. ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళాలని చెప్తాం ఎల్స్ కాకపోతే. సో దీస్ ద సిచ్యువేషన్స్. దీనికి ఏదైతే మనం అల్గరిథమ్స్ ఉన్నాయో ఈ అల్గరిథమ్స్ అనేటటువంటి దాన్ని మనం ప్రాక్టికల్ గా ప్రోగ్రామెటిక్ ఓరియంటేషన్ లో అది ఎలా చేయాలనేటువంటిది రేపు ఒకసారి సిస్టమ్ మీద మళ్ళీ కూర్చొని ఒకదానికి చేసుకుంటూ వెళ్తే కానీ జరగదు. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేటువంటిది ఆల్రెడీ మనకి నేను మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాన్ని ఒకసారి రీడ్ చేయండి. ఇఫ్ దాన్ని ఫాలో అయితే రేపు క్లాస్ కొంచెం ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇదంతా ప్రోగ్రామ్ అనమాట. సో రాసిన ప్రోగ్రామ్స్ కి మనం ఏదైతే అల్గరిథం నేర్చుకున్నామో దాని సిస్టమ్ మీద ఎలా చేయాలనేటువంటిది నేను రేపు క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ సర్క్యులర్ క్యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్, ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్పుకుందాం. మాట్లాడరు, సైలెంట్ గా ఉంటారు అందరూ. అర్థమైందో తెలియదు, అర్థం కాలేదో తెలవదు. ఏమా మీకు అర్థమైందా ప్రసాద్ రెడ్డి? అర్థమైంది సార్. ఓకే, సర్క్యులర్ క్యూ అల్గరిథమ్స్ అనమాట. ఈ సర్క్యులర్ క్యూ అల్గరిథమ్స్ ఏంటి అనేటటువంటి దాని గురించి నేను చెప్పడం జరిగింది. దాని గురించి కంటిన్యూషన్ క్లాస్ లో నేను రేపు చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే డౌటే లేదు. అయితే రైట్, ఓకే, విల్ టేక్ ద అటెండెన్స్. సార్ డిగ్రీ వాళ్ళకి ఎగ్జామ్స్ సర్క్యులర్ ఏమైనా వచ్చిందా సార్? అది సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి రాలేదమ్మా. 4th సెమిస్టర్ వాళ్ళకి 6th సెమిస్టర్ వాళ్ళకి ఫీజు కట్టమనే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. వాళ్ళు ఫీజు అప్ టు 13వ తేదీ లోపల కట్టాలి. ఓకే సార్. 4th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ మీకు ఇంకా ఎగ్జామ్స్, మీరు ఆల్రెడీ ఫీజు కట్టారు, మీకు ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు మీకు ఫస్ట్ సెమిస్టర్. సో మీ ఎగ్జామ్స్ అయిన తర్వాత కడతారు, మనకు ఏమి లేదు. ఓకే సార్. ఓకే, వరప్రసాద్ రెడ్డి వచ్చాడు. నెక్స్ట్ సాయిబాబు, ఓకే. నెక్స్ట్ విజయలక్ష్మి, ఓకే. నెక్స్ట్ దివ్య, ఓకే. మౌనిక వచ్చింది అండ్ నగీనా. అంతేనా, ఇంకేమైనా మిస్ అయ్యారా? అంతే సార్. రవి సార్, అమ్మా తెల్లని రవి సార్. మొత్తం 6. రవి కూడా వచ్చాడా? ఉన్నాడా లేడా రవి? ఉన్నాడు సార్. రవి ఎక్కడమ్మా? ఓకే ఓకే ఓకే, ఐ గాట్ ఇట్, కనిపించాడు. సాయిబాబుకి వేశాను. ఓకే, సాయిబాబు కూడా వేశాను. ఓకే, అయితే మొత్తం 3 + 3 6 + 1 7 7 + 1 8. ఎవరో మిస్ అయ్యారా ఇంకా? విజయలక్ష్మి, సాయిబాబు, రవి, దివ్య, ఓకే, నాగేంద్ర, జయశ్రీ లేదు కాబట్టి 9 అవుతాము. 9లో 9 తీసేస్తే 8. సార్ అమ్మా శివ సార్. రైట్ రైట్, దాని నుంచి అదే అర్థం కాలేదు నాకు, ఏంటో మిస్ అవుతుంది. ఓకే, నాకు సరిపోయింది, ఇప్పుడు లెక్క సరిపోయింది. సాయి శివప్రసాద్ కదా? ఓకే, ఇప్పుడు లెక్క సరిపోయింది. అదే లెక్క సరిపోలేదు ఏంటని సరిపోయింది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగడమా, లేదంటే విల్ స్టాప్ ద సెషన్. డౌటే లేదు. ఓకే, సో ప్రోగ్రామ్ ఎలా రాయాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి దాని గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఎనీవే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.